హలో ఫ్రెండ్స్, చూసారు కదండి, మ్యాగీ చేసుకునేంత సులువుగా మనం మిర్చి బజ్జీ చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ చూపిస్తా, అదే విధంగా చేయండి. ఏంటి నిన్నే డైటింగ్ గురించి వీడియో పెట్టింది, మళ్ళీ వాళ్ళ ఫ్రై ఐటెం చూపిస్తుంది అనుకుంటున్నారా? చెప్పే కదండి, మితంగా తిన్నంత వరకు ఏది పర్లేదు. నేను ఇలా స్నాక్ ఐటెం చేసినప్పుడల్లా నేను డిన్నర్ స్కిప్ చేసేస్తాము. మజ్జీ మాత్రమే తాగుతా అండి నేను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ నేను 200 గ్రాములు బజ్జీ మిరపకాయలు తీసుకుంటున్నా. ఇవి చాలా పొడవుగా ఉన్నాయండి, మనకి పెద్ద మూకుడు ఎక్కువ నూనె పడుతుంది. అందుకని నేను వీటి తోకలు కత్తిరిస్తున్నా, అంటే ఎడ్జెస్ కట్ చేస్తున్నా అండి. మీకు కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు. కొన్ని చిన్నగా ఉన్నాయి, అందుకని వాటి ఎడ్జెస్ కట్ చేయట్లేదు. ఇవి మనకి కారంగా ఉన్నాయా లేదా వాటి వాసన బట్టి, లేకపోతే మనం ముట్టుకున్నప్పుడు మన చెయ్యి మండిపోతుంది, అంటే చాలా కారం ఉన్నట్టు. ఇవి పెద్ద కారం ఉన్నట్టు అనిపించలేదు, అందుకే నేను ఎక్కువ గింజలు తీయట్లేదండి. ఇలా మధ్యలో చీలికలాగా చేసుకుని గింజలు కొంచెం తీసాను. మీకు కావాలంటే మొత్తం తీసేయండి, లేకపోతే అసలు తీయకపోయినా పర్లేదు, మీరు కారం ఇష్టపడితే కనుక. ఇలా చూడండి, ఇలా నేను చింతపండు కానీ ఏది స్టఫ్ చేయట్లేదు, అయినా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక బౌల్లో చిటికెడు పసుపు, పావు స్పూన్ వాము, 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారం, పావు స్పూన్ వంట సోడా, 1.5 కప్పులు శనగపిండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. కారం ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే కారం మళ్ళీ మనకి ఎక్కువ అయిపోతుంది మిరపకాయలు కనుక కారం ఉంటే. వాము అరుగుదలకు చాలా మంచిది, ముఖ్యంగా శనగపిండి లాంటి వంటలు చేసినప్పుడు గ్యాస్ వస్తుంది కదా, వాము దాన్ని అరకడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మన బజ్జీ పిండిని కలుపుకుందాం. దోసపిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి, మరీ జారుగా ఉంటే కనుక మనకి పిండి అనేది పట్టుకోదు, చాలా పల్చగా వస్తుందన్నమాట. అలా కాదు, కొంచెం గట్టిగా కలుపుకుంటే కనుక మనకి ఉబ్బినట్టు వస్తాయి. బాగా బీట్ చేసుకోండి, ఫ్లఫీగా వస్తాయి బజ్జీలు. ఇక్కడ కలిపేసుకున్న ఉండలు ఉన్నాయి, ఇంకొకసారి బీట్ చేసుకుంటున్నా. మీరు విస్కర్ కానీ లేకపోతే ఫోర్క్ కానీ యూజ్ చేసి బాగా బీట్ చేసుకోండి. మన బజ్జీలు అనేవి పొంగి ఫ్లఫీగా వస్తాయి. నూనె పీల్చదండి, నూనె పీలుస్తుందేమో అనుకుంటారు, కానీ నూనె అస్సలు పీల్చదు. ఇక చూడండి, స్మూత్గా అస్సలు ఉండలేవు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. నూనె వేడి చేసేసుకున్నా. ఒక్కొక్క మిరపకాయని తీసుకుని ఇందులో ముంచి 1కి 2 సార్లు బాగా ముంచి దానికి పట్టేలాగా, దాన్ని బాగా పట్టాక అప్పుడు నూనెలో వేయండి. మనిషికి తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు, షడ్రుచులు అంటారండి. ఇవన్నీ అవసరమే. అన్నీ తినండి, మితంగా తినండి, ఇంటి భోజనం తినండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి, మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు, అలా అని హైలో పెట్టద్దు. అవి సరిగ్గా వేగవు, పైన అయితే వేగుతాయి కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి. ఇక్కడ చూసారా, వేగిపోయి నేను తీసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చాలా సులువండి. బజ్జీలు అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ చాలా ఈజీ. మీరు ఇలా వేసుకున్న బజ్జీల్ని మళ్ళీ చీలిక చేసుకుని కావాలంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకోవచ్చండి. గుర్తుంచుకోండి, బజ్జీ ఎప్పుడు మెత్తగా ఉండాలి, ఫ్లఫీగా ఉండాలి. పకోడీలు ఎప్పుడు కరకల్లాడుతూ ఉండాలి. ఇదివరకు వీడియోలో చెప్పినట్టునే కదా. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి. బయటేమో మబ్బుగా వర్షం కూడా ఉంది. వేడివేడిగా బజ్జీలు తింటే ఎంత బాగుంటుందండి. సో ఇదండి వాళ్ళ రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.